సో, మనం ఇక బిగ్ అప్‌డేట్ అయితే చూడొచ్చు. తెలంగాణలో భారీ బహిరంగ సభ ప్రధాని మోడీ టూర్ అయితే ఫిక్స్ అయింది. కీలక ప్రాజెక్టులను శంకుస్థాపన ఏం జరుగుతుందనేది ఎక్కడ, ఎప్పుడు పూర్తిగా ఒకసారైతే చూద్దాం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే రెండో వారంలో ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. భారీ స్థాయిలో జన సమీకరణనైతే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం. ఆల్రెడీ రామచంద్రరావు గారి అధ్యక్షతన ప్రెజెంట్ ప్రిపరేటరీ కమిటీ మీటింగ్ అయితే ప్రెజెంట్ జరుగుతుంది. ఏ విధంగా మోడీ సభకు ఏర్పాట్లు చేయాలి, జన సమీకరణ ఏ విధంగా చేయాలి, వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేసి దాని మీద అయితే ప్రెజెంట్ చర్చ జరుగుతుంది. ఈ వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పార్టీకి ఉత్సాహం నింపడమే కాకుండా తెలంగాణ అభివృద్ధిపై కీలక సందేశాలైతే ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇదే సభ వేదికగా పలు కీలక ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులైతే శ్రీకారం చుట్టనున్నారు. ములుగులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించనున్నారు. బీబీ నగర్ ఎయిమ్స్లో కొత్త హాస్టల్ భవనాలు ప్రారంభం. మెగా టెక్స్టైల్స్ పార్క్లో కీలక విభాగాలు ప్రారంభం. ఖమ్మం దేవరపల్లిలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ప్రారంభం. ఈ విధంగా అయితే ప్రాజెక్టులను అయితే కొత్తగా లాంచ్ చేసే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ చెప్తున్నారు. తర్వాత ఈ ప్రాజెక్టులు తెలంగాణలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం సదుపాయాలు మరింత బలోపేతం చేయనున్నానని అయితే ప్రజెంట్ చెప్తున్నారు. ప్రత్యేకంగా రహదారి ప్రాజెక్టుల వల్ల తెలంగాణ, ఆంధ్ర మధ్య రవాణా మరింత పెరిగే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో మమ్మనూరు దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ని కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అయితే అధికారికంగా అది ప్రకటించలేదు ఇంకా. తర్వాత మొత్తానికి మోడీ తెలంగాణ టూరు రాజకీయంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ కీలకంగా మారనుంది. సో, ఇదే టైంలో ఆల్రెడీ నెటిజన్స్ అంటే మోడీ యొక్క టూర్ అప్డేట్స్ రాగానే జీహెచ్ఎంసీ ఎన్నికల స్టంట్ స్టార్ట్ అని చెప్పేసి అంటే ఆల్రెడీ ట్రోల్స్ అయితే ప్రజెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే జీహెచ్ఎంసీకి సంబంధించి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే గెలిచినాక అంటే థర్డ్ టైం గెలిచినాక ఫస్ట్ టైం ఏపీ అంటే తెలంగాణకి రావడం అయితే మనం చూడొచ్చు. అయితే ఇది పక్కా ఎన్నికల స్టంట్ అనేది వివిధ రాజకీయ పార్టీలు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా బీజేపీ శ్రేణుల్లో మాత్రం మంచి ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీలో కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే మూడ్లోకి అయితే ప్రజెంట్ వెళ్ళడం జరిగింది. సో, మే 10వ తారీఖున అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. ఇదైతే ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు అయితే చేంజ్ అంటే ఒక ఉత్సాహం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని అయితే బీజేపీ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అటు వేరే రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికల స్టంట్ ఇది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని అంటే ఒకవేళ తన మోడీ విజిట్ తర్వాత అయితే ఖచ్చితంగా కొంచెం స్కోప్ ఉంది. జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఇది ఒక ఎన్నికల స్టంట్ అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో, ఏది ఏమైనా మే 10వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రజెంట్ అయితే మెయిన్ టాపిక్గా పాలిటిక్స్లో మారడం జరిగింది.